ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. చాలామంది ఇళ్లల్లో డబ్బులు కలిసి రావట్లేదు, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండట్లేదు, ₹2 ఇస్తే ₹3 ఖర్చు అయిపోతుంది అని ఆ ఇంటి గృహలక్ష్మిలు చాలా బాధపడుతూ ఉంటారు. మీకు అంటే ఆకస్మిక ధనప్రాప్తి రావాలి అని అన్నా, మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అని అన్నా, ఆ ఇంటి గృహలక్ష్మిలు ఏ రోజైనా పర్వాలేదు, నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం పాటిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి కాలి ఎందులు గజ్జెలు గల్లు గల్లుమంటూ మీ ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహము మీకు వలదు సుమా. దీనికి సంబంధించింది మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, ఏ రోజైనా పర్వాలేదు, అయితే అందులో 2 టైమింగ్స్ ఉంటుంది. అందులో ఒకటి పొద్దున్నే మీరు 6 నుంచి 10 లోపల చేసేయాలి. వీలున్నంత వరకు అవకాశం ఉంటే అర్లీ మార్నింగ్ చేస్తే బాగుంటుంది. అర్లీ మార్నింగ్ కన్నా ఈ పూజ సాయంత్రం, అంటే ఈ పూజా విధానానికి పొద్దున్నే ఎంత బలం ఉంటుందో సాయంత్రం అంతకు మించి బలం ఉంటుంది. ఆ టైమింగ్ అయితే సాయంత్రం 6 నుంచి 8:30 లోపల చేయాలి. మీరు చేయవలసింది ఏంటంటే, మీ ఇల్లంతా శుభ్రంగా చిమ్మి బట్టబెట్టి తుడిసి కాస్త పసుపుని ఇల్లంతా చల్లి, మీరు ఒక రాగి పాత్ర తీసుకొని, అనగా రాగి చెంబు తీసుకొని కొద్దిగా వాటర్ పోసి, ఇందులో 3 రకాలు నేను చెప్పేటి మాత్రమే కలపాలి. ఇక ఎక్కువ కలపకూడదు, అలాగని తక్కువ ఏది కలపకూడదు. ఫస్ట్ మీరు చేయవలసింది ఏంటంటే, మీరు దేవుడి దగ్గర పెడుతున్న కలశం చెంబు కావచ్చు, పూజకి సంబంధించిన వేరే ప్రత్యేకమైన కలశం చెంబు, రాగి చెంబు కావచ్చు. ఓ రాగి చెంబు తీసుకొని అందులో కాస్త వాటర్ పోసి, అందులో 3 తమలపాకులు పెట్టండి. తమలపాకులు పెట్టిన తర్వాత కొద్దిగా జీలకర్ర, చిటికెడు పసుపు, కొద్దిగా, అంటే జీలకర్ర మాత్రమే వాడాలి. మనం ఏదైతే కూరల్లో వాడుతుంటామో ఆ జీలకర్ర, చిటికెడు పసుపు, చిటికెడు కల్లుప్పు, ఇవి 3. అందులో 3 తమలపాకులు. వాటర్లో తమలపాకులతో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, కొద్దిగా జీలకర్ర అన్ని తమలపాకులతో కలిపి మీరు ఫస్ట్ మీ దేవుడి దగ్గర సాయంత్రం కానీ పొద్దున్నే కానీ పూజ అయిపోయిన తర్వాత, మీరు పొద్దున్నే ఈ కార్యక్రమం చేయాలి అని అనుకుంటే, ఫస్ట్ దేవుడి దగ్గర పూజ చేసి ఆ రాగి పాత్రలో మనం కలిపి పెట్టుకున్నవన్నీ కొద్దిగా దేవుడి దగ్గర చల్లాలి. దేవుడి దగ్గర చల్లిన తర్వాత మీరు ఇంకా ఇంట్లో ఎక్కడ దాన్ని చల్లడానికి లేదు. ఆ రాగి చెంబులో ఉన్న ఈ వాటర్లో కలిపిన చిటికెడు పసుపు, చిటికెడు జీలకర్ర, చిటికెడు ఉప్పుతో ఉన్న నీరు తీసుకొని వెళ్ళి మనం గుమ్మం బయట చల్లాలి. ఇక ఎక్కడా చల్లకూడదు. దేవుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత పెట్టిన రాగి పాత్రలో ఉన్న వాటర్ కొద్దిగా దేవుడి దగ్గర కొద్దిగా చల్లి, తరువాత ఆ పాత్రలో ఉన్నవి తీసుకొని రాగి పాత్రలో ఉన్న బయట, మీ గుమ్మం బయట వరకు వాటిని చల్లాలి. కొంతమందికి ఆ ఇంటికి 2 ద్వారాలు ఉంటాయి. అప్పుడు ఇటువైపు నడుస్తారు, అటువైపు నడుస్తారు. ఆ 2 ద్వారాలు అంటే సింహద్వారానికి బయట వైపు చల్లాలి. ఇది ముఖ్యంగా శుక్రవారం లేదా మంగళవారం చేస్తే మహా అద్భుతం. ఆ 2 రోజుల్లో కుదరలేదు, మిగతా ఏ రోజైనా చేయొచ్చు. ఈ పూజా విధానం పొద్దున్నే చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు. ఇలా మీరు 3 వారాలు చేయాలి. వారంలో ఒక రోజే, అది ఆదివారం కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ, గురువారం కానీ, ఏ రోజైనా పర్వాలేదు. అలా మీరు 3 వారాలు, వారంలో ఒక్కరోజే చేయాలి. ఎగ్జాంపుల్, ఈ వారం శుక్రవారం నాడు చేశాను, నాకు ఆ వారం కుదరలేదు, పక్క రోజు చేయొచ్చు, వచ్చే వారం. ఏ రోజైనా పర్వాలేదు, ఏ వారం అయినా పర్వాలేదు. వారంలో ఒకరోజు, అలా 3 వారాలు మీరు చేస్తే 4వ వారం కల్లా మీ ఇంట్లో ఉన్న మనీ ఎంత రెట్టింపు అవుతుందో మీకే అర్థమవుతుంది. కనుక ప్రతి ఇంట్లో ఉన్న గృహలక్ష్మి, మా ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలి అని అనుకుంటే, ఈ చిన్నపాటి పూజా విధానం మీరు పాటించి చూడండి, మహా అద్భుతంగా ఉంటుంది. కృష్ణార్పణం.